ఒక ఊరిలో ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు రోజూ కలిసి స్కూల్కి వెళ్ళేవారు, కలిసి ఆడుకునేవారు, అసలు ఎప్పుడూ ఒకళ్ళని వదిలి ఇంకొకళ్ళు కనిపించే వారే కాదు. ఊళ్ళో అందరికి వాళ్ళు మంచి స్నేహితులు అని తెలుసు. ఒకరోజు ఇద్దరు మిత్రులు కలిసి బడి అయిపోయాక పార్కులో ఆడుకోవడానికి వెళ్లారు. పార్కులో ఎవరో పడేసిన ఒక తాడు కనిపించింది. ఆ తాడుతో స్కిప్పింగ్ చేయొచ్చు అని ఇద్దరు సరదా పడ్డారు. ఇద్దరు ఆ తాడు వైపుకి పరిగెత్తారు. నాది అంటే నాది అని దెబ్బలాడుకున్నారు. హోరాహరీ దెబ్బలాడుకుంటూ తలో అంచు పట్టుకుని లాగటం మొదలెట్టారు. ఒకడు ఒక అంచున, మరొకడు మరో అంచున పట్టుకుని ఉన్న శక్తంతా వాడి ఆ తాడు గుంజుకోవాలని ప్రయత్నించారు. ఇలా లాగుతుంటే తాడు పాతదేమో టప్పుమని విరిగిపోయింది. ఇద్దరూ ఒకటేసారి ధమ్మని తలోక వైపు పడ్డారు. ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి. ఆ విరిగిపోయిన తాడు ఏమి చేసుకుంటారు? అక్కడే పడేసి ఇంటికి వెళ్లారు. కందిపోయిన మొహాలు, మాసిపోయిన బట్టలు, రేగిన జుట్టు, వంటిమీద గాయాలు వేసుకుని వెళ్లిన ఇద్దరికీ ఇంట్లో బాగా తిట్లు పడ్డాయి. మొన్నాడు ఇద్దరు స్నేహితులు కలిసి సంధి చేసుకున్నారు. తాడూ దక్కలేదు, దెబ్బలూ తగిలాయి, ఇంట్లోను చివాట్లు పడ్డాయి అనుకున్నారు. అదే దెబ్బలాడుకోకుండా ఆ తాడుని పంచుకుని ఉంటే ఇద్దరు వంతులేసుకుని స్కిప్పింగ్ చేసేవారని బాధపడ్డారు. ఇద్దరూ అనుకున్నారు, అవును, గొడవపడి ఏమి లాభము?